జగన్కు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని కాపాడుకోవడం అన్నటువంటిది. ఒకటి ఇప్పుడు మున్సిపాలిటీలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల్ని అటు తీసేసుకుంటున్నారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇంతదాకా వైసీపీ చేతిలో ఉన్నాయన్నీ ఇప్పుడు తెలుగుదేశం వైపుకి వెళ్తున్నాయి. రెండో పక్కన అనేక మంది నాయకులు అవతలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యేలని ఆపుకోగలరా? పదే పదే తెలుగుదేశం చెప్తోంది మేము చేస్తాం అన్నటువంటిది. సరే జగన్ అట్లాంటిది ఎవడు పోడు అన్నటువంటిది నమ్ముతున్నారు, అది పక్కన పెడదాం. అయితే అసలు లాజిక్ కల్లా ఏంటంటే ఎన్డీఏ ఐఎన్డీఏ మొన్నటి ఎన్నికలు కేవలం దీని మీదనే జరిగినాయి. ఎన్డీఏలో చేరిన తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఐఎన్డీఏలో చేరకపోవడం జగన్ దెబ్బతీసింది. లేదా ఎన్డీఏలోకి జగన్ వచ్చుంటే జగన్కే ఇవాళ అవకాశం ఉండేది. ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి ప్రముఖులు అయినటువంటి వాళ్ళల్లో నితీష్ కుమార్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నితీష్ అంటున్నా, కేసీఆర్ కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు దెబ్బతిన్నది ఎన్డీఏలోకి కలవలేదు, ఐఎన్డీఏలోని కలవలేదు. ఐఎన్డీఏలో కలిసినందువల్ల లాభపడింది మహారాష్ట్రలో శివసేన, అలాగే తమిళనాడులో డిఎంకే. అదే సందర్భంలో ఎన్డీఏలో చేరి లాభపడింది అటు పక్కన జేడిఎస్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ. అలాగే ఎన్డీఏలోకి నవీన్ పట్నాయక్ని రానివ్వకుండా ఆపడం వల్ల భారతీయ జనతా పార్టీ ఒరిస్సాలో విజయం సాధించింది. ఇప్పుడు జగన్కి నెక్స్ట్ ఎలక్షన్ కూడా దీని మీదనే నడుస్తుంది, ఆ కూటమా ఈ కూటమా అన్నటువంటి. ఎందుకంటే ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరుతున్నటువంటి సిచ్యుయేషన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాల్సిన సందర్భం అవుతోంది.